ఈ దెబ్బతో మనిషి మౌట్. ఏమైందిరా చూడండి. అంత మునగాడా? మరి అందరికీ నమస్కారం. లడ్డూలో నమస్కారం, లడ్డూలో నమస్కారం. ఆర్మీ వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అంతే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎలా చేశారా? మీరన్నా చెప్పండి, నా మాట చెప్పండి, పత్రికలో చెప్పండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. బుద్ధుందా? బుర్రుందా? నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. ఎన్టీఆర్ లాగా దైవభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి, భాషానురక్తి ఉండాలి. దేనికండి వీళ్ళు? ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. చూడండి అక్కడ ఏముందో. మెగా అభిమానులకి నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు గుర్తుంది. వా ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. మెగా అభిమానులకి నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు గుర్తుంది. ఫెయిల్ అయినా పర్వాలేదు, వీడు ఏనాడైనా ఏం చూసుకున్నా అంత పొగరు. ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడు? ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? ఎన్టీఆర్ లాగా దైవభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి, భాషానురక్తి ఉండాలి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? థ్యాంక్ యూ మై ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చి. థ్యాంక్ యూ మై రాట్లేనే వీడు బ్రెయిన్లెస్ కిడ్డీడు. సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఏం చేద్దామంటావు మరి? సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఏం చేద్దామంటావా? ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టండి. డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టండి. డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనపడతా. వద్దు, నాకే బతుకొద్దు. ఏమైంది డాక్టర్? ఆమ్నీషియా పేషెంట్, సీరియస్ కండిషన్, అబ్జర్వేషన్ లో ఉంచాము. పుష్ప 2 లాస్ట్ లో చెప్తా. మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. అది డెజర్ట్ లాంటిది, అది లాస్ట్ లోనే చెప్పాలి. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. నిన్ను నువ్వు కాపాడుకోలేవు. మళ్ళీ కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు. ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. ఇంకా లాస్ట్ కూర్చో. అరే అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడు రవి. మొదలు పెట్టు. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి. మాతో గోక్కుంటే అగ్గితో గోక్కుంటే జాగ్రత్త. అస్సలు తగ్గేదేలే. అస్సలు తగ్గేదేలే. మావాడున్నాడే దొంగల మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టం అయితే నేను వస్తా. ఎన్టీఆర్ లాగా దైవభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి, భాషానురక్తి ఉండాలి.
యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్. ఈ రోజు నాకు ఎంత జ్ఞానోదయం అయిందంటే మనం ఇలా చెయ్యాలేమో. వేసేసాడు, బాగా వేసేసాడు. నేను ఎక్కువ చెప్పను, తగ్గేదేలే అది ఇది కాదు. 34, 54 నీకెందుకురా? నీకెందుకు? చెప్పు, నువ్వు కథ చెప్పు. వినండి రా, మీరందరూ వినండి. డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే. అస్సలు తగ్గేదేలే. గోవిందా గోవిందా. Nowadays the current cinema, the cultural shift, what happened? You have social conscience. You have social sense. Come here, you fellow. తను బన్నీ ఒక మాట అంటూ ఉంటాడు, ఐ వాంట్ టు బి స్టార్. తీసుకో పండగ తీసుకో. మంచి పర్ఫార్మర్ కావాలి, అది కమర్షియల్ అయినా సరే. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని నిన్ను నువ్వు కాపాడుకోలేవు. ఎప్పుడు తను సారీ డార్లింగ్, మరి అది పర్సనల్ విషయం చెప్తున్నాను. అంటే వాంట్ టు బి పర్ఫార్మర్. గౌలిగూడ గన్ షాట్ పెట్టిండంటే స్పాట్ రూటే మనది సపరేట్. ఐకాన్ స్టార్, ఐకాన్ స్టార్, ఐకాన్ స్టార్. బన్నీని ఆర్యాన్ని పిలిచేవారు ఇదివరకు. నా బుద్ధి, నా శరీరమే ఈ హత్యలకు కారణభూతమయ్యాయి. సో ఈ సినిమా తర్వాత ఐ థింక్ రెండే విషయాలు మిగలాలి. సో ఈ సినిమా తర్వాత ఐ థింక్ రెండే విషయాలు మిగలాలి. ప్రపంచంలో ఎవడెట్లా సంఖ నాకిపోతున్నా సరే రెండే విషయాలు మిగలాలి. చెప్పు, చెప్పి తగలడు. ఒకటి ఐకాన్ స్టార్, నెక్స్ట్ అందరూ పుష్పాన్ని పిలవాలి. ఏమ్మా నెక్స్ట్ అందరూ పుష్పాన్ని పిలవాలి. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నెక్స్ట్ అందరూ పుష్పాన్ని పిలవాలి. చూడండి అక్కడ ఏముందో. మెగా అభిమానులకి నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు గుర్తుంది. గుడ్, ఎల్కేజీలో పడండి. పంపిస్తే నువ్వు చేసే పని చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.